ఈ క్షణం మనకు నిజంగా ఉన్నది ఇదే. మన జీవితంలో అత్యంత విలువైనది. కొన్ని నిమిషాల్లో ఇది గతమైపోతుంది, మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. కానీ ఈ చిన్న క్షణంలోనే మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది. అవకాశాలు ఒక్కసారిగా మాయం కావు. అవి నిశ్శబ్దంగా జారిపోతాయి, మన చర్య కోసం ఎదురు చూస్తాయి. మనము ఆలస్యం చేస్తే, సందేహిస్తే అవి మన చేతుల నుంచి జారిపోతాయి. అప్పుడు మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే, అప్పుడు చేసుంటే ఎలా ఉండేదో. చాలాసార్లు మనం అనుకుంటాం, తర్వాత చేస్తాను, కానీ ఆ తర్వాత ఒక మాయ. అది కంఫర్ట్గా అనిపిస్తుంది, కానీ మన కలలను దొంగిలిస్తుంది. ఎందుకంటే తర్వాత అనే సమయం ఎప్పుడూ రాదు. సత్యం చాలా సింపుల్. మీకు ఏదైనా చేయాలనిపించిన క్షణం అదే మీ సమయం. రేపు కాదు, వచ్చే వారం కాదు, ఇప్పుడే. మీరు ఆ క్షణంలోనే చర్య తీసుకుంటే, చిన్న అడుగు అయినా ముందుకు వేస్తే, మీ జీవితం తేలికగా అనిపిస్తుంది, స్పష్టంగా మారుతుంది, అర్థవంతంగా ఉంటుంది. పశ్చాత్తాపం ఉండదు, వెలితి ఉండదు, కేవలం ఒక ప్రశాంతమైన తృప్తి మాత్రమే ఉంటుంది. కొన్ని నిమిషాల తర్వాత మీరు వెనక్కి చూసినప్పుడు మీకు ఒక శక్తివంతమైన భావన కలుగుతుంది. నేను ఇప్పటికే చేసేశాను. ఆ భావన అమూల్యమైనది. అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనలో గౌరవాన్ని పెంచుతుంది, మీరు చేయగలరని గుర్తు చేస్తుంది. మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. పర్ఫెక్షన్ కాదు, చర్యే ప్రారంభం. ప్రతి చిన్న అడుగు భయాన్ని తగ్గిస్తుంది, నమ్మకాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, ఎక్కువగా ఆలోచించడం విఫలత కంటే ఎక్కువ కలలను నాశనం చేసింది. మనుషులు ఓడిపోవడం వల్ల కాదు, ప్రయత్నించకపోవడం వల్లే కోల్పోతారు. కాలం ఆగదు, ఎదురు చూడదు. చర్య తీసుకునేవారు ముందుకు వెళ్తారు, ఆలస్యం చేసేవారు పశ్చాత్తాపంతో వెనుకపడిపోతారు. జీవిత సత్యం ఏంటంటే, మీకు ఒక పెద్ద అవకాశం అవసరం లేదు. చిన్న క్షణాలను గౌరవించడం చాలు. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న చర్య, ఇప్పుడే వేసిన ఒక అడుగు, ఇవే మార్పు విత్తనాలు. డిసిప్లిన్ అంటే గొప్ప పనులు కాదు, తర్వాత కంటే ఇప్పుడే ఎంచుకోవడం. మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే చివరికి ప్రయత్నం కంటే పశ్చాత్తాపమే ఎక్కువ భారంగా ఉంటుంది. ప్రయత్నించి ఓడిపోవడం కొన్ని క్షణాల బాధ, కానీ ప్రయత్నించకపోవడం జీవితాంతం బాధ. మీ భవిష్యత్తు ఏదో ఒక రోజు కాదు, ఈ క్షణంలోనే సృష్టించబడుతుంది. కాబట్టి సరైన సమయం కోసం ఎదురు చూడకండి. సిద్ధంగా ఉన్నట్టు అనిపించే వరకు ఆగకండి. ఈ క్షణమే మీ అవకాశం. మీరు చేయాలనుకున్నది ఇప్పుడే చేయండి. వాయిదా వేసిన అడుగు ఇప్పుడే వేయండి. భయం మరో కారణం చూపే ముందు ప్రారంభించండి. ఎందుకంటే ఈ క్షణం వెళ్ళిపోతుంది, కానీ ఈ క్షణంలో మీరు చేసిన పని మీ జీవితాన్ని మార్చగలదు. మీ జీవితంలో అత్యంత విలువైన ధనం సమయం. దాన్ని గౌరవించండి. ప్రతి నిమిషాన్ని వజ్రంలా విలువైనదిగా మార్చండి.